నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రమాదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిరుద్యోగం పెరిగిపోతోందన్న ఓబీసీ కమిటీ చైర్మన్ వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ యాదాద్రి జిల్లాలో స్వామి బ్రహ్మోత్సవాలు యాగశాల తోరణార్చన చేసిన పూజారులు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్ నిజామాబాద్ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలు రంగారెడ్డి జిల్లాలో పాఠశాల తనిఖీలు సదుపాయాలను పరిశీలించిన డిప్యూటీ మేయర్ ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఓబీసీ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 40 సంవత్సరాల నుండి నిరుద్యోగం పెరిగిపోతోందని వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్స్ జారీ చేయాలన్నారు. పార్లమెంటులో మహిళలకు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలని అలాగే ఓబీసీ జనగణను నిర్వహించాలని కోరారు. పదోన్నతులలో రిజర్వేషన్లను కల్పించాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద యువతకు ఏ పూచికత్తు లేకుండా చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి రాయితీలు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఈరోజు ఓబీసీ సెంట్రల్ కమిటీ పదాధికారుల సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాము. అదేవిధంగా 40 సంవత్సరాలుగా పిల్లలకు ఉద్యోగాలు లేక నిరుద్యోగత ఎక్కువైపోయి మానసిక వేదన చెందుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వము వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఫస్ట్ డిమాండ్ పెట్టాం. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా అందరికన్నా ఈడబ్ల్యూఎస్ కన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఇస్తారు కాబట్టి మాకు ఈడబ్ల్యూఎస్ కన్నా తక్కువ కట్ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మహిళా బిల్లు కూడా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అన్ని వర్గాల మహిళలకు మరి వాటా ఇచ్చి మహిళా బిల్లుని ప్రవేశపెట్టాలని మరి కేంద్ర ప్రభుత్వమే వెంటనే ఓబీసీల జనగణనని నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పదోన్నతుల్లో రిజర్వేషన్ కూడా కల్పించాలి. 1 లక్ష నుంచి మరి 2 కోట్ల వరకు ఏ పూచికత్తు లేకుండా ప్రధానమంత్రి మరి ఆవాస్ యోజన కింద ఉచితంగా యువతకిచ్చేటువంటి చిన్న పరిశ్రమలకు రాయితీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి 4 ఎమ్మెల్సీలు ప్రకటించారు. అందులో ఎమ్మెల్సీలో 2 మహిళలకు ఇవ్వాలని చెప్పేసి 2 వెనకబడినటువంటి సంచార జాతులకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామున్నాం. వచ్చే రాజ్యసభలు కూడా మరి ఇవ్వాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవ భవనాలతో కుల సంఘాలు కూడా అందరూ కూడా పోట్లాడుకుంటారు కాబట్టి ఆ కుల సంఘాల భవనాలను ఆయా సామాజిక వర్గాల మహిళలకి అప్పజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే నెలలో మరి ప్రధానమంత్రి గారిని కూడా మా డెలిగేట్స్ అందరం కలిసి ప్రధానమంత్రి గారిని కలుస్తూ ఉన్నాం. అక్కడ కూడా మా డిమాండ్లను పరిష్కరించే విధంగా కృషి చేయడానికి మా పెద్దలందరినీ ఒప్పించే విధంగా మహాసదస్సు మచిలీపట్నం మంగినపూడి బీచ్ను ఆర్డీఓ ఖజావాలి సందర్శించారు. కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల కలిగిన నష్టాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓతో పాటు ఎంపీడీఓ సూర్యనారాయణ, డీఎస్పీ మాసూం బాషా పాల్గొన్నారు.
కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమరెడ్డి జన్మదిన సందర్భంగా కీర్తన ఫౌండేషన్లో అనాథ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తీగల విక్రమ్ వచ్చి చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు. చిన్నారులకు భోజనం వడ్డించారు. చిన్నారులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ్, సూరి, గొంగిడి శ్రీను, డప్పు సాయి, విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నది ఇట్లా చేత పట్టుకొని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. యాగశాల తోరణార్చన, గరుడ ధ్వజ ప్రతిష్ట, పల్లకి ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కిరణ్ రెడ్డి, ఈవో రవికుమార్, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. బలి ప్రధానం కానివ్వండి, దుప్పలు పెట్టేశారా? హారతి తీసుకు, హారతి వెలిగించు. వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో టీడీపీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు దేగం యాదగౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టర్కు మెమోరాండం ఇచ్చారు. 70 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చిందని తెలిపారు. వరి పంట వేయొద్దని చెప్పినా కేసీఆర్ ఆదేశాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి వినోద్ కుమార్, సెక్రటరీ జ్యోతినారాయణ, రైతు విభాగం అధ్యక్షుడు శ్రీరామ్మూర్తి, జావిద్, పోసెట్టి పాల్గొన్నారు. రైతులందరూ కూడా వితరణలో పడేసి మరి ఈరోజు ఎప్పుడు ఏ రాత్రి వేసేటువంటి కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఇలా మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు ఎవరికి ఆలోచించినటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వ్యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్తున్నాడు. ఈరోజు మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఇది రైతాంగం అందరూ కూడా పూర్తిగా గ్రహించాలా. మనం ఏదైనా అడగాలనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా. మరి ఇప్పుడు మొగలకు చూస్తేనేమో వానలు పడే పరిస్థితి ఉంది, ధాన్యం అంతానేమో రోడ్డు మీద ఉంది. మరి ధాన్యం కూడా ఈ వర్షానికి, అకాల వర్షాలకు నానిపోయినటువంటి పరిస్థితులు ఉంది. మరి ఆ మొలికెత్తినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలా. మరి ఇటు చూస్తేనేమో కేంద్రం మీద ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వము ధర్నాకు కూర్చుండి నినాదాలు వేస్తూ కేంద్రం మీద ఆరోపణ చేస్తున్నటువంటి మరి తెలంగాణ ప్రజానికం అందరూ కూడా సిగ్గుతాని తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, నీకు ప్రతిపక్షాలు అనేవి ఉన్నాయి. నువ్వు అందరితో విచారణ చేసి మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు ఒక్కొక్క విధంగా మరి వాళ్లకు చెప్పి పంజాబ్లో పూర్తిగా 100% కొనుగోలు చేస్తుంది, మా ఎందుకు కొనుగోలు చేయదని చెప్పి నువ్వు తీసుకుపోయి అక్కడ మాట్లాడాల్సినటువంటి పరిస్థితులలో బీజేపీ వారేమో ఒక దిక్కు ధర్నాలు చేస్తారు. ప్రభుత్వంలో నువ్వు ఒక ప్రతిపక్షాలు చేసేది
ధర్నాలో కూర్చుండి నిన్ను ప్రశ్నించాల్సింది నువ్వే కూర్చుండి మరి నువ్వే ఇవాళ ఆరోపణలు చేస్తుంటే మేము ఎవరిని అడగాలని చెప్పేసి ఇవాళ ప్రజానికం అందరూ కూడా తెలంగాణ రైతాంగం అందరూ కూడా పరేషాన్లు ఉన్నటువంటి పరిస్థితిని గ్రహించాలా. మరి ఇప్పటికైనా నువ్వు చేసినటువంటి దాన్ని గ్రహించి నువ్వు బీజేపీ ప్రభుత్వము పంజాబ్లో ఒక విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా, తెలంగాణలో ఒక విధంగా ఉన్నదంటే నువ్వు ప్రతిపక్షాలందరినీ కలుపుకొని నువ్వు పోయి ఈ రైతాంగం ఏదైతే పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేయాలా. రెండో విషయానికి వస్తే ఇలా వరి ధాన్యము పండించొద్దని చెప్పి నువ్వు యాసంగిలో పెట్టొద్దని చెప్పి అంటున్నావు. మరి ప్రత్యామ్నాయ పంటలు ఏమన్నా నువ్వు వెతికినావా? ఈరోజు ప్రజలందరూ కూడా పరేషాన్ ఉండి రైతులందరూ కూడా ప్రత్యామ్నాయ. నిజామాబాద్ జిల్లా నగర శివారులో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి కాల్చివేసిన సంఘటన నగరంలోని బోర్గాం శివారులో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు ఎక్కడనో హత్య చేసి నగర శివారులో పంట పొలాల్లో కాలబెట్టారని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని మృతుడికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఫోటో తీసుకో. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 4th టౌన్ పోలీస్ స్టేషన్ బోర్గాం గ్రామ శివారులో ఈరోజు గుర్తు తెలియని వ్యక్తి యొక్క మృతదేహం ఉందని చెప్పేసి స్థానికుల సమాచారం అందించగా వచ్చి మేము వెరిఫై చేసినాము. మృతుడు 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, మగ వ్యక్తిగా గుర్తించినాము. సో ఇతని చనిపోయి ఆల్మోస్ట్ వారం రోజులు అవుతున్నట్టుగా కనిపిస్తుంది. మృతదేహాన్ని బట్టి చూస్తే బాగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. వచ్చే నెల 11వ తేదీన పోలీస్ లైన్స్ గ్రౌండ్లో నిర్వహించబోయే క్రిస్మస్ ఈవెంట్కు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాస్టర్లతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. క్రిస్మస్ ఈవెంట్కు 5,000 మందికి పైగా క్రైస్తవులు హాజరవుతారని అన్నారు. వారికి భోజనాలను, బహుమతులను ఇచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పాటేల్, డివిజన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎదిగండి. అదొకటి 100 మంది ఆర్కెస్ట్రా నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవదుర్గమాత ఆలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సోమవారం ప్రసాద వితరణ చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రమిశ్రా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజల నుంచి 92 వినతి పత్రాలు స్వీకరించారు. తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను వారు ఆదేశించారు.
ప్రతిరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ నాయకులు అమృత్ కుమార్, అధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలో కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరులు షాతో భేటీ అయ్యారు. 2024లో బీజేపీ అధికారం చేపట్టడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమకు దిశానిర్దేశం చేశారని సోము వీర్రాజు తెలిపారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చించామని ఆయన తెలిపారు. వినోదన్నా పేరు కూడా పెట్టేసావా యూజ్ చేయనైతే కంట్రోల్ ఫ్రమ్ ఎవరి నమస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం, ప్రజా వ్యతిరేక వాతావరణం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అనేక కొత్త వారిని పార్టీలో చేర్చుకుని పార్టీని 24లో ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చే దిశగా అడుగులు వేయాలని అమిత్ షా గారు పార్టీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఒక ప్రణాళికను రూపొందించుకుని ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక అంశాల మీద ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మాణం దిశగా అడుగులు వేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కొన్ని అంశాలని వారి దృష్టికి తీసుకువెళ్ళాం. పూర్తి సహాయ సహకారాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వారి వంతు సహాయం చేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రైల్వేస్లో కానీ, హైవేస్లో కానీ, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కానీ, సర్వశిక్షా అభియాన్ ద్వారా కానీ అనేక విధాలుగా గ్రామీణ అభివృద్ధికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ముందుకు వెడుతున్నాం. అదేవిధంగా ఇంకొంత సహాయ సహకారాలను వారు అందిస్తానని చెప్పారు. పార్టీని కూడా ఆ విధంగా
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల గ్రామానికి చెందిన రైతులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలును ఐకేపీ ద్వారా గాని సొసైటీల ద్వారా గాని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఓటీపీ పద్ధతిని వెంటనే రద్దు చేయాలని, దీనితో డబ్బులు రావడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. దీనిపై జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఐకేపీ నుండి మరియు సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఆ ధాన్యానికి డబ్బులు చాలా లేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ ఓటీపీ వ్యవస్థ తీసుకొచ్చి పట్టేదారు ఎక్కడున్నా ఓటీపీ రావాలా, పట్టేదారు చెప్తేనే మీకు బిల్ వేస్తామని చెప్తున్నారు. మరి దాన్ని మేము కౌలు చేసిన రైతులకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ డబ్బులు ఇప్పటికీ వస్తలేవు. ఈ వర్షాకాలం పంట తర్వాత ఏదున్నా ఆ వర్షంతో సగం నష్టపోయినాం. ఈ కొన్న తర్వాత తేమ లేదు, అది లేదని అందులో 4 కిలోలు 5 కిలోలు అట్లా కట్ చేసిర్రు. ఇప్పుడు డబ్బుల ఖర్చులకి ఇట్లా డబ్బులు కూడా టైంకి వస్తలేవు. ఆ వ్యవస్థ తీసేసి కౌలుదారు ఎవరైతే చేసిరో పాత పద్ధతిలోనే డబ్బులు అలా అకౌంట్లో వేయాలని మేము కోరుచున్నాం. మేము ఎడపల్లి. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలోని ప్రభుత్వ పాఠశాలను మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. స్కూల్లోని విద్యార్థుల చదువుపై ఆరా తీశారు. సకాలంలో సదుపాయాలు అందుతున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. విద్యాబోధనలో తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా వెంకటేశ్వర కాలనీలోని శ్రీ సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు ఆటలు పాటల పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా లెమన్ అండ్ స్పూన్ ఫ్రాంక్ మ్యూజికల్ చైర్స్ పోటీలు, వక్తృత్వ పోటీలు జరిగాయి. లెమన్ అండ్ స్పూన్ పోటీలో సాయి చరణ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. శివాజీ సెకండ్ ప్రైజ్, ఈశ్వర్ థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారు. మ్యూజికల్ చైర్ పోటీలో నిహారిక, పాటల పోటీల్లో చరణ్ చారి బహుమతులు గెలుచుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ స్వరాజ్యలక్ష్మి గోసాల, నిర్వాహకులు బాలాజీ నాయుడు, సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా. కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా, కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా. తెల్లని రంగురా శాంతానికి గుర్తురా, తెల్లని రంగురా శాంతానికి గుర్తురా. రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ.
ఏంద్రా అల్లాహ్ అక్బర్. సాక్షి బట్టి నిన్ను నేను దీక్ష సాధించునమ్మా ఈశ్వరే అమ్మా చూపులో నా రూపమాయే చూపు రూపు ఏకమాయే పాపాల నడు మెలిగే పరంజ్యోతి ఈశ్వరమ్మ ఈశ్వరే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఇద్దరు యువకులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఘర్షణ పడి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో శ్రీనివాస్ అనే యువకుడిని మున్నా అనే యువకుడు తీవ్రంగా గాయపరిచాడు. దీంతో చికిత్స కోసం బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కూర్చొని నాది స్టార్ట్ చేసినాం. అసలు తర్వాత మూతమని ఏదో మా అన్న తిన్నాను సార్. ఏదో నాకెందుకు చెప్తున్నారో ఎదురు వాళ్ళకి ఎక్కువ జీతం నేను ఇస్తున్నాను ఏదో చెప్పి చెప్తున్నాను. ఏదో ఇస్తాను అని చెప్పి కథ తీసుకొని వదిలిపోతే అతను పెట్టినాను. నేను కథ తీసుకొని పోతే హాస్టల్ పెట్టినాను. సీసా పక్కన తీసుకొని పోతాను. సీసాతో పొడిచినాడా? బీర్ బాటిల్ సీసాతోనా? ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాసులా? నందల్ దగ్గర సిరివెల్లనా? ఓకే. ఆ పిల్లోడిది ఏ ఊరు? ఒరిస్సా. ఇద్దరు ఒకే చోట పనిచేస్తారా మీరు? ఎక్కడ? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగం పెరిగిపోతోందన్న ఓబీసీ కమిటీ చైర్మన్, వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్. యాదాద్రి జిల్లాలో స్వామి బ్రహ్మోత్సవాలు, యాగశాల తోరణార్చన చేసిన పూజారులు. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని డిమాండ్, నిజామాబాద్ టీడీపీ ఆధ్వర్యంలో ధర్నాలు. రంగారెడ్డి జిల్లాలో పాఠశాల తనిఖీలు, సదుపాయాలను పరిశీలించిన డిప్యూటీ మేయర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.